ఈ వారం మన పాఠం దేవుణ్ణి స్తుతించే కోపం. దేవుణ్ణి స్తుతించే కోపం అంటే కోపం దేవుణ్ణి స్తుతిస్తుంది, దేవుణ్ణి కోపం కూడా స్తుతిస్తుంది అనేది ఈరోజు మన పాఠం. వినడానికి కొంచెం వింతగా ఉంటుంది. ఇది కోపం దేవుణ్ణి స్తుతించటం ఏంటి? కీర్తనల గ్రంథము 76వ అధ్యాయం 10వ వచనం. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును అన్నాడు ఇక్కడ. ఆగ్రహము అంటే కోపము, క్రోధము, అలగడం, ఇదంతా ఆగ్రహం. మనుషుల ఆగ్రహం లేదా మనుషుల కోపం దేవుని ఏం చేస్తుందంట? స్తుతిస్తుందట. దాన్నే నేను టైటిల్ పెట్టాను, దేవుని స్తుతించే కోపం. దేవుని ఎలా స్తుతిస్తుంది? కోపం అంటేనే మంచిది కాదు అని చెప్తారు. ఇక్కడ ఏం రాస్తున్నాడు? నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును అంటే మనుషులకు వచ్చే కోపం కూడా నిన్ను స్తుతిస్తుంది. సాధారణంగా క్రైస్తవులు పాటలు పాడి దేవుని స్తుతిద్దాం అంటారు. అంటే దేవుణ్ణి ఎలా స్తుతిస్తాం? పాటలతో స్తుతిస్తాం. అందరూ చేతుల పైకెత్తి దేవుని స్తుతించండి అంటారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, కానుకలు ఇచ్చి దేవుని స్తుతిద్దాం. ఇవన్నీ దేవుడు స్తుతించే మార్గాలని చెప్తుంటారు. కోపంతో దేవుని స్తుతిద్దాం అంటారా? ఇది ఎక్కడ విన్నాం అసలు? అదే బైబిల్లో ఉన్న లోతైన విషయాలు ఇవన్నీ. దీన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. కోపం ఎలాగ దేవుని స్తుతిస్తుంది? అసలు కోపం అంటేనే మంచిది కాదని అందరం మాట్లాడతాం. బైబిల్లో కూడా చెప్పాడు. అదే కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 8వ వచనం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము. అది కీడుకే కారణం. అంటే కోపం ఉన్నా, ఆగ్రహం ఉన్నా, వ్యసనం ఉన్నా, ఇది ఉంటే నీకు కీడే వస్తుంది తప్ప మంచి జరగదు అంటున్నాడు. అందుకే కోపాన్ని మానేయమంటాడు. ఎవడు కోపాన్ని మానేవని చెప్పి అక్కడేం చెప్పాడు? నరుల కోపము నిన్ను స్తుతిస్తుంది అన్నాడు. అసలు కోపం దీనివల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? ఎక్కువ చెడే కనబడుతుంది మనకి. కోపం అంటేనే సాధారణంగా కోపం వల్ల నష్టాలు ఏంటంటే 2 రకాల నష్టాలు ఉంటాయి. ఆరోగ్యకరంగా నష్టం, ఆ తర్వాత ఆస్తి పరంగా నష్టం, క్యారెక్టర్ పరంగా నష్టం. చాలా రకాలు ఉంటాయి. ఎక్కువ కోప్పడిపోయాం అనుకోండి, పదే కోప్పడుతున్నాం అనుకోండి, కొన్ని జబ్బులు వస్తుంటాయి. షుగరు, బీపీ, పక్షవాతం, ఇలాంటివన్నీ ఎక్కువ కోప్పడడం వల్ల వస్తుంటాయి. ఎందుకు? కోపంలో రక్త ప్రసరణ స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అలా స్పీడ్గా రక్తం వెళ్ళిపోతున్నప్పుడు రక్తనాళాలు ఉంటాయి చూసారా మన శరీరంలో? గుండె నుంచి అవయవాలకి రక్తనాళాలు, గుండె నుంచి శరీరానికి వెళ్ళే అవయవ రక్తనాళాలు అనేవి లోగా ఉంటాయి, కొంచెం గొట్టాలు పెద్దగా ఉంటాయి. మెదడుకి వెళ్ళే రక్తనాళాలు ఎంత ఉంటాయి? తల వెంట్రుకల కంటే చిన్న రక్తనాళాలు, గొట్టాలు ఉంటాయి. ఇప్పుడు కోపంలో ఒత్తిడికి అయిపోయి పళ్ళు వెగబెట్టేసి ముఖం అంతా తెరిపెక్కిపోయి బీపీ పెరిగిపోయింది అనుకోండి, రక్తం స్పీడ్కి వెళ్ళిపోద్ది కదా. ఈ గొట్టాల్లోంచి తట్టుకుంటాయి. ఈ తల వెంట్రుకలు లాంటి రక్తనాళాలు ఎలా తట్టుకుంటాయి? ఫ్లోటింగ్. అప్పుడు స్టక్ అయిపోయి ఏదో ఒక నాళం దెబ్బతిని పక్షవాతం, పెరాలసిస్లు ఇలాంటివి అన్నీ వస్తుంటాయి. ఇదంతా కారణం ఏంటి? అధికంగా కోపపడిపోవటం. కోపం వల్ల ఆరోగ్య నష్టమే కాకుండా ఆస్తి నష్టం కూడా ఉంటుంది. కోపంలో ఫోన్ పగలగొట్టతాడు, అవునా? చిరాకు వచ్చి నా మాట వినవా అని తడియాలని ఫోన్ కొడితే అది 20,000, 30,000, 50,000 ఏదైనా ముక్కలు తప్ప. టీవీ పగలగొట్టిన వాళ్ళు ఉంటారు కోపం.
బండి తగలబెట్టేసిన వాళ్ళు ఉంటారు. మొన్నే తాపీ మేస్త్రి గోడ కడుతున్నాడు. ఆ కట్టించుకునే వాళ్ళు భార్య ఒకటి చెప్తుంది, భర్త ఒకటి చెప్తున్నాడు, అది అంకురు వచ్చిందని ఇది అంకురు వచ్చిందని చూశాడు. తడేలు తన్నేసి వెళ్ళిపోయాడు. అంతే, కట్టిన గోడనే తన్నేసి వెళ్ళిపోయాడు. ఏమొచ్చింది అడిగి? మండిపోయింది. ఇంకా ఒకడు బట్టలు చింపేసుకుంటూ ఉంటాడు. ఆ కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంటాడు? ఆడికాడే కొట్టేసుకుంటూ ఉంటాడు. ఇదేదైనా కదా, ఆ ఆవేశంలో, ఆ కోపంలో ఏదైనా చేస్తుంటారు. ఇంట్లో మంచి ఖరీదైన వస్తువులు పగలగొట్టేయటం. ఏదో టీవీ కోసం గొడవ వచ్చిందనుకోండి, సీరియల్ పెట్టమని ఆవిడ వద్దని గొడవ, అక్కడికి ఏది పగిలిపోద్ది? ఇలాగా కోపంలో ఆరోగ్యానికి నష్టమే, ఆస్తి నష్టం ఉంది. దీనికంటే ఎక్కువ ప్రాణ నష్టం. అసలు మొట్టమొదట హత్య ఈ ప్రపంచంలో దేనివల్ల జరిగింది? కోపం. ఆదికాండం చూద్దాం, చూడండి, 4వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 5వ వచనం. కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. దేవుడు హేబేలు కయ్యను ఇద్దరు కూడా దేవునికి అర్పణ ఇవ్వడానికి వచ్చారు. హేబేల్ది నచ్చింది దేవునికి, కయ్యింది నచ్చలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. ఏమొచ్చిందంటే అతనికి బాగా కోపం వచ్చిందంట, బాగా మండిపోడు. అంటే ఆ కోపంలో వెళ్ళి తమ్ముడిని చంపేశాడు. అంటే మొట్టమొదట హత్య దేనివల్ల జరిగింది? కోపం, విపరీతమైన కోపం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 54వ వచనం. స్టెఫన్ గారు ప్రసంగం చేస్తుంటే అక్కడ ఉన్నవారు ఆ మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి. పండ్లు అంటే తినే పళ్ళు కాదు, పట్టపట్టలాడేస్తున్నారంట. ఎప్పుడు వస్తాయి పట్టపట్టలు? కోపం వచ్చినప్పుడు వస్తుంటుంది. ముఖమంతా ఇరిపెక్కిపోయి, వణుకుపోతూ, ఒళ్ళు బెగబెట్టి, ముక్కులు ఊగుతుంటే అలాగా. సరే, ఒకడు పాట కట్టాడు, నీ ముక్కు మీద కోపం ముఖానికే. ముక్కు మీద కోపం వస్తే అందంగా ఉంటారు, అసహ్యంగా ఉంటారు. అవునా? చూడలేము, ముఖం అంతా రాగుంటుంది. అది ఎప్పుడైతే కోపంతో పండ్లు కొరికారో ఏం జరిగింది? రాళ్ళతో కొట్టి చంపేశారు. ఎవరిని? స్టెఫన్ గారిని. అంటే కోపం హత్యకి దారి చేస్తుంది. కోపంలో సూసైడ్లు చేసుకుంటారు చాలామంది. ఆత్మహత్యలు ఎక్కడ ఉంది? ఎందుకు జరుగుతాయి? కోపం. నన్ను ఏదన్నారు, కోపం వచ్చింది, అత్తగారు ఏదంది, భర్తగా చెప్పింది, భర్త ఏమో ఈవిని తిట్టాడు. ఏమీ చేయలేక, ఆ కోపాన్ని అణుచుకోలేక, కోపం ఎవరి మీద చూపించుకుంటారు? చచ్చిపోవాలనుకుంటారు. సరే, అంటే కోపంలో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆరోగ్యపరంగా నష్టం ఉంది, ఆస్తి నష్టం ఉంది, ప్రాణ నష్టం ఉంది. ఈ కోపం ఎక్కువ ఉంటే ఎక్కువ మనతో ఎవరు ఉండరు కూడా. ఎక్కువ ఎవరితో ఉండాలనుకుంటాం? సరదాగా ఉండి, చక్కగా ఉండి, కలిసిపోయే వాళ్ళతో ఉండాలనుకుంటారు. ఎప్పుడు చూసినా సురుసురుమంటూ ఎవడి మీద పడిపోయి అరిచేస్తాను అనుకోండి, ఎవడన్నా మాట్లాడాలనుకుంటాడా? ఎవడన్నా కలిసి తిరుగుతాడా? బాబు వాడు ఎప్పుడు చూసినా కోపంరా బాబు. ఫ్రెండ్స్ ఉండరు, కోపంతో ఎవరో దగ్గరికి రారు. అన్ని విధాలుగా నష్టమే కోపం. ఈ కోపం కోసం దేవుడి విషయంలో కూడా నష్టమే జరిగింది కోపం. అందుకో మాట అన్నాడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే మనిషికి కోపం వస్తే దేవుడి నీతిని కూడా పట్టించుకోడు, దేవుణ్ణి కూడా లెక్క చేయడు కోపం వస్తే. అలాంటి సందర్భం ఒకటి జరిగింది నిర్గమకాండం. చూడండి, 32వ అధ్యాయం 19వ వచనం. నిర్గమకాండము 32వ అధ్యాయం 19వ వచనం. అతడు అనగా మోషే పాలెమునకు సమీపించగా. ఏ పాలెమునకు?
ఇశ్రాయేల్ పాలెం. ఇజ్రాయేలీలు ఉండే అరణ్యంలో ఒక పాలెం అక్కడికి సమీపించాడు. ఎక్కడి నుంచి? సీనాయి కొండ. సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. ఆజ్ఞలు, ధర్మశాస్త్రం నీకు ఇస్తాను 40 రోజులు అని దేవుడు పిలిస్తే కొండ మీదకి వెళ్ళి 40 రోజులు దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞలన్నీ పలకల మీద రాసుకుని 40 రోజులు పూర్తయిన తర్వాత కిందకు వచ్చేటప్పటికి వెళ్ళి ఎలా ఉన్నారు? ఆ దూడను ఒక దూడను చేసుకుని దానికి నమస్కారం చేస్తూ బంగారంతో చూసుకుని దానికి పూజలు చేస్తూ దాని ముందు పండగ చేసుకుంటున్నారు. దెబ్బకే మోషే గారికి ఏమొచ్చింది? మండిపోయింది. ఇంకా దేవుడేమో ఐగుప్తు నుంచి తీసుకొస్తే ఇన్ని గొప్ప కార్యాలు చేసి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి మనల్ని చక్కగా ఇక్కడ తీసుకొస్తే ఎలా బ్రతకాలో చెప్పడానికి 40 రోజులు పిలిచి ఆజ్ఞలు ఇస్తా వెళ్తే ఈ లోపల అప్పుడెల్లో దూడం చేసేసుకుని దానికి పూజలు చేయటం మండిపోయి ఆ కోపంలో ఏం చేశాడు చూడండి. ఆ దూడను వారు నాట్యమాడుటను చూసి అందుకు మోషే కోపము మండెను. మోషేకు కోపం మండెను. అతడు కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టాడు. ఏం చేశాడు ఇప్పుడు? ఎంతకి 40 రోజులు దేవుడు చెప్పగా రాసిన పలకల్నే వీళ్ళని చూసి కోపంతో దడియలు కింద కొట్టాడు. పలకలు ఏం చేశాయి? అందులో ఆ పలకల మీద ఉన్న ఎవరి మాటలు? ఇప్పుడు మోషే ఏం చేశాడు? ఇప్పుడు తప్పు చేశాడు. దేవుని నీతిని నెరవేర్చలేకపోయాడు. వాళ్ళు చేసింది తప్పే, కానీ కోపంలో విలువైన దేవుని ఆజ్ఞలతో కూడిన 40 రోజుల పాటు దేవుడు చెప్పగా రాసిన అవి పగలగొట్టాడు. చూసారు? అంటే మోషే గారు కూడా ఏమొచ్చేసింది? పట్టరాని కోపం వచ్చేసింది, మండిపోడు. దానివల్ల నష్టం జరిగింది. మోషే గారు లాంటి అలాంటివి పగల కొడితే సాత్వికుడు, ఆయన పేరు మోషే గారికి ఉన్నదేంటి? మిక్కిలి సాత్వికుడు. అలాంటి వాడికే కోపంలో నష్టం జరిగిపోతే ఇంకోసారి ఏమో బండతో మాట్లాడమన్నాడు. దేవుడు వెళ్ళి ఏం చేయమన్నాడు? ఆ బండతో మాట్లాడు, మీకు నీళ్ళు వస్తాయి. వీళ్ళు ఎప్పుడైతే ఇసుకిస్తున్నారో కోపంతో మండిపోయి ఏమన్నాడు? దడియాలు కొట్టేసాడు. వెళ్ళి ఆ కోపం వల్ల నువ్వు ఆ దేశానికి నువ్వు వెళ్ళవు అని దేవుడు ఆపేశాడు. దీనివల్ల పోగొట్టుకున్నాడు మోషే? కోపంతో చేయకూడని పనులు చేశాడు. అంటే కోపం అన్ని విధాలుగా నష్టమే కనపడుతుంది. చూసారా? ఇంకో సందర్భం చూద్దాం, చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు. ఆత్రపడి కోపపడవద్దు అంటే ఏంటి? ప్రతిదానికి ఊరికినే కోపడిపోకండి. ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేయకూడదు. అంతరింద్రియములందు ఒక మాట వదిలేశారు. బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసం చేయను. సుఖనివాసం అంటే ఎప్పుడు శుభ్రంగా పడుకుంటుందంట. ఎవరి దగ్గర? బుద్ధిహీనుల అంతరింద్రియములో. అంటే మాట మాటికి కోప్పడిపోయాడు ఎవడన్నమాట? బుద్ధిహీనుడు. ఉన్నారు ఎక్కడ బుద్ధిహీనులు? మాట మాటికి కోపం వచ్చింది అనుకోండి, మాట మాటికి భార్య మీద, పిల్లల మీద, భర్త మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద విసిగేసుకుని కోపం వచ్చేస్తుంది అనుకోండి, బుద్ధిహీనత అంటారు. బుద్ధిహీనులు అంతరంద్రియములందు కోపంగా ఉండడు. అందుకే ఎక్కువ పిల్లలు ఎవరిని ఇష్టపడతారు? నాన్ననా తల్లినా? డాడీని ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకు అనుకుంటున్నారు? అతను కోపడినా ఎప్పుడో ఒకసారి పడి దడియాల మీద కొట్టేసి వెళ్ళిపోతాడు. పదే పదే కోపం ఉండదు. తల్లి అనుకోండి, ఇంక 24 గంటలు బూసీలాగా ముఖం పెట్టుకుని ఆ కోపం అన్నప్పటికి ఇంక వీడికి ఏమనిపిస్తుంది అంటే, మా నాన్న వస్తే బాగుండు. పాపం అన్నీ చేసి తల్లే, కానీ ఎక్కువ ఏం కనపడుతుంది? కోపం కనపడుతుంది. నాన్న ఏమీ చేయకపోయినా కోపం కనపడలేదు కాబట్టి డాడీ, సంటి, బాబీ అని ఏదో పిలుచుకుని పాపం ఎప్పుడైతే కోపం ఎక్కువ ఉంటుందో పాపం వాళ్ళని ప్రేమించరు, ఎక్కువ వాళ్ళతో ఉండబుద్ధి అవ్వదు. అందుకే ఆత్రపడి కోపడొద్దు. ప్రతిదానికి కోపం వచ్చేస్తే వాల్యూ ఉండదు.
భక్తి అంటే అందరూ అనుకున్నట్టు మీ దగ్గర ఉన్న కానుకలు ఇవ్వటం, ఏదో టైం రావటం, టైం పాస్కి వచ్చి ఏదో పాటలు పాడేసి కానుకలు ఇచ్చి వెళ్ళిపోవటం, ఇది కాదు భక్తి అంటే. మనస్సుకు సంబంధించిన భక్తి. దేవుడు ఏం చూస్తుంటాడు? హేబేలు అర్పణ ఎందుకు తీసుకున్నాడు, కయ్యని ఎందుకు తీసుకోలేదు? కయ్యని ఏదో ఫార్మాలిటీకి ఇచ్చాడు. హేబేలు మనస్ఫూర్తిగా మా చెల్లి చెప్పింది. ధనవంతులు చాలా డబ్బు పట్టుకొచ్చేసారు, భేద విధవరాలు 2 కోసులే వేస్తే అదెందుకు గొప్పదన్నాడంటే మనస్ఫూర్తిగా చేసింది ఆవిడ. దేవుడు కావలసిన భక్తి ఏంటంటే హృదయపూర్వకంగా చేయాలి, నీకంటే ఎక్కువ ఆయన ప్రేమించాలి. నిన్ను ఏదన్నా అంటే నీకు నచ్చని పనులు ఎవరైనా చేస్తే నీకు కోపం వచ్చేసి ఏవో యాక్షన్ తీసుకుంటున్నావు కదా. మీ వారిని ఎవరైనా ఏమనంటే, మీ చెల్లినో, మీ పిల్లనో, మీ భర్తనో, భార్యనో, ఇంట్లో వాళ్ళనో, తల్లినో ఎవరినంటే నీకు కోపం వచ్చేస్తుంది కదా. ఎందుకు వచ్చేస్తుంది? వాళ్ళ మీద నీకు ప్రేమ ఉంది, నీ మీద నీకు ప్రేమ ఉంది కాబట్టి నిన్ను ఎవరన్నా అన్నా, నీకు వ్యతిరేకంగా ఏం చేసినా నీకు ఒళ్ళు మండి కోపం వస్తుందంటే, మరి దేవుడికి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే, నిజంగా నువ్వు దేవుడిని నీకులాగే నీకంటే ఎక్కువ ప్రేమిస్తే నీకు ముందు ఎవరి విషయంలో వస్తుంది? మాట్లాడలేదండి. దేవుణ్ణి ఎవరైనా ఏమన్నంటే నువ్వు మండిపోతున్నావు అనుకో, దేవుడు మాట ఎవరైనా వెనకపోతుంటే నీకు విసుకొచ్చేస్తుంది అనుకో, నువ్వు కోప్పడిపోతున్నావు, నువ్వు మాట్లాడడం మానేశావు. ఈ కోపం, ఈ అలక, ఇదంతా దేవుడి దృష్టికి ఎలా కనబడుతుంది? నువ్వు పాటలు పాడిన దానికంటే, కానుకలు ఇచ్చిన దానికంటే ఎక్కువ స్థుతి కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? నా కోసం కోప్పడిపోతున్నాడు, నా కోసం విసుక్కుంటున్నాడు, నా కోసం అలిగాడు. సరే, ఈ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇది క్రైస్తవులకు అర్థమైందా? భక్తులకు అర్థమైంది ఫీలింగ్. అందుకే రాశాడు కీర్తన గ్రంథం. ఇప్పుడు చదవండి దాన్ని. 76వ అధ్యాయం 10వ. కీర్తన గ్రంథము 76వ అధ్యాయం 10వ. నరుల ఆగ్రహం, నరులకు వచ్చే కోపము నిన్ను స్తుతిస్తుంది. ఏంటా కోపం? భార్య మాట వినలేదనో, భర్త మాట వినలేదనో వచ్చే ఈ కోపాలు కాదు. దేవుణ్ణి సరిగా పట్టించుకోవట్లేదు, దేవుడి మాటలు వినట్లేదు, దేవుడికి అన్యాయం చేస్తున్నారు, అప్పుడు కోప్పడిపోయాడు అనుకోండి, మీకు కోపం వచ్చేస్తుంది అనుకోండి, అది దేవుణ్ణి స్తుతించే. అలాంటి సందర్భం ఒకటి చూద్దాం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 53. నీ ధర్మశాస్త్రమును విడిచి, నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. ఈ భక్తుడికి ఎక్కువ కోపం వచ్చేస్తుందంట. దేన్ని చూసి వస్తుంది? ఇతన్ని ఎవడన్నా ఏదంటున్నాడనో, ఏళ్ళ పిల్లల్ని ఏదన్నారనో, ఇతను ఆస్తి ఏదన్నట్లేదనో, ఇది ఇతని మాట ఎవరంటలేదనో కాదు. నువ్వు వాక్యం ఇచ్చావు, ఆ వాక్యాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నారు. వాళ్ళు చూసి ఏమవుతుందంటే దీనికి అధికంగా కోపం వచ్చేస్తుందంట. ఇలా కోప్పడిపోతున్నా ఈయన చూసి దేవుడు ఏమనుకుంటాడు? ఇతను స్వార్థం కోపం రావట్లేదు, ఎంతకే నా కోసం మండిపోతున్నాడు రా. మీకోసం మిమ్మల్ని లక్ష్యీనులు ఎవరి మీదో మీ తరపున ఇంకొకటి వెళ్ళి గొడవ పెట్టేసుకుంటాడు అనుకోండి, అని చూసి మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మీ తరపుని అబ్బాయి చూడండి, పక్కింటి ఆవిడకి ఈవిడికి గొడవ అవుతుంది అనుకో, ఈవిడ ఓపుకున్నంతసేపు పోరాడుతుంది, ఆ తర్వాత ఎవరి కోసం చూస్తుంటుంది? అలా ఆయన మీద పడుతుంది వెళ్ళి. ఇందాక నుంచి పడుతుంటే నువ్వు మాట్లాడవేంటి అంటే, ఇప్పుడు ఈవిడ దొరుకుని వెళ్ళి మాట్లాడేసాడు అనుకో, గట్టిగా వాదించేసానికి ఈవిడికి ఎలా ఉంటుంది? అబ్బా నేనంటే ఎంత ప్రేమ చూసావా, నన్ను మాట అనట్లేదు. ఇప్పుడు దేవుడు దొరుకుని దేవుడు మాట అనట్లేదని భక్తుడు కోపడుతుంటే దేవుడికి ఎలా ఉంటుంది? అర్థమైందా? అర్థం కాలేదా? అది దేవుని స్తుతించే. మీకు ఎప్పుడైనా ఎలాంటి కోపం వచ్చిందా? దేవుడు మాట వినట్లేదు, దేవుని మాటలు పట్టించుకోవట్లేదు, భక్తిహీనులుగా బ్రతుకుతున్నారు అని అలాంటి వాళ్ళని చూసి మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? మనకి ఏ కోపం వస్తాయి? మా ఇంట్లో వాళ్ళ మాట వినట్లేదు, నా మాట లక్ష్యట్లేదు, ఈ కోపాలు వస్తాయి మనకి, అవునా? దేవుడి మాట లెక్క చేయట్లేదని కోపం ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడైనా ఆ కోపంతో దేవుని స్తుతించారా? 2-3 సార్లు అడిగితే నా మీద కోపం వస్తుంది ఇప్పుడు మీకు. ఇంకో సందర్భం చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26. దావీదు జీవము గల దేవుని సైన్యములను
గొల్యాత్ అనేవాడు ఇజ్రాయేల్ ప్రజల మీద సవాల్ చేస్తున్నాడు. ఎవరినైనా సరే నాతో పంపించండి, ఆయన చిటికలో ఓడించేస్తానని విర్రవేగిపోతున్నాడు. ఈ ఇజ్రాయేల్ ప్రజలంతా ఏం చేశారు? సౌలు ఈ రాజులంతా దాక్కున్నారు. దావీదు వాళ్ళ అన్నయ్యకి క్యారేజ్ పట్టుకొచ్చాక వచ్చాడు. ఎప్పుడైతే ఇది సవాల్ చేస్తున్నాడో విన్నాడు. ఎవరి మాటలు? గొల్యాతు మాటలు. ఇతనేమో కుర్రోడు, పాపం చిన్నోడు. వెంటనే తనకి మండిపోయిందని, కోపం వచ్చింది. ఏమన్నాడు చూడండి. జీవము గల దేవుని సైన్యములను జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు వాణ్ణి చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన అంటే ఈయన నేను చంపేస్తాను, తీసుకొచ్చేస్తాను. ఎవరంటున్నారు? దావీదు యుద్ధం తెలీదు, ఏమీ తెలీదు. ఆ మాటలు విని మండిపోడండి. దేవుడు సైన్యానికి ఈడు సవాల్ చేస్తున్నాడు. అసలు ఈడు ఒక అన్యుడు, తప్పుడు దేవతలు నమ్ముతున్న ఈడు దేవుణ్ణి సవాల్ చేయటం ఏంటి? అసలు దేవుని పిల్లల్ని వీళ్ళు దాక్కోవటం ఏంటి? నన్ను వదలండి అని తల తీసుకొచ్చేస్తాను. ఏమండి కోపం వచ్చేస్తుంటే దేవుడికి ఎలా ఉంటుంది? అందులోకి అంత కాన్ఫిడెంట్ ఎందుకు వచ్చింది దావీదుకి? దేవుడు. ఈ లోపల అలా అన్నయ్య చూసి, అసలు ఎవరా నేను ఇక్కడ రమ్మన్నాడు, వెళ్ళిపో, గ్యాదెలు పట్టుకొచ్చావు. సరే అన్న వెళ్ళిపోతాను, నేనేం చేయలేదు అండి. మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నేను ఆ తల తీసుకొచ్చేస్తాను. మొత్తం మీద సౌలు దగ్గరికి వెళ్ళింది ఇది. బాబు నువ్వు నీకు ఏ యుద్ధం తెలియదు, నీ చిన్న వయసు, ఆడేమో ఆజానుభావుడు, నువ్వు చంపలేవు, నేను ఆ తల తీసేస్తానని వదలండి అంతే. ఇంక ఫిక్స్ అయిపోయాడు. ఒకవేళ మీకు నమ్మకం లేదా, నేను గొర్రెలు కాసినప్పుడు సింహం ఒకటి వచ్చింది, చంపేసింది దాన్ని. ఈయన ఆఫ్టర్ ఆల్ నాకు ఇది చంపేస్తాను, నాకు దేవుడు ఉన్నాడు. మొత్తానికి వదిలేశారు. ఈ డాళ్ళు ఇవన్నీ ఆడుతుంటే అవి మొయ్యలేక తీసేయమన్నాడు. కరెక్ట్గా ఒడిసిల్లో ఒక రాయి పట్టుకెళ్ళాడు, చిన్న కర్ర కట్టుకెళ్ళాడు. ఆడేమంటున్నాడు? కర్రట్టు వస్తున్నాను కుక్కనా? ఆడు నేను ఎంత ఉన్నాను, నువ్వు ఎంత ఉన్నావు, ఈసిరాడు అంతే. నుదుటి మీద తగిలింది, పడిపోయాడు. ఆడి కత్తితోనే ఆడి పేక. ఆ రోషం, కోపం, దేవుణ్ణి జనాంగాన్ని అంటున్నాడని కోపం వచ్చిందంటే, ఆ కోపం దేవునికి ఏం కలిగేస్తుంది? స్తుతి కలిగేస్తుంది. స్తుతి. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును అన్నాడు. చూసారా? దేవుణ్ణి ఎవరైనా కామెంట్ చేస్తున్నా, దేవుడి కోసం తప్పుగా మాట్లాడుతున్నా, మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? ఇందాక దేవుడిని మాటలు వినలోని చూస్తే కోపం వచ్చింది, ఇప్పుడు దేవుణ్ణి పిల్లల్ని అంటే కోపం వచ్చింది. ఎప్పుడైనా మీకు వచ్చిందా? అసలు మాట్లాడలేదు. మీ పిల్లలంటే మాత్రం, మిమ్మల్ని ఎవడన్నంటే చెప్పు తెగిపోద్ది, సరే, పళ్ళు రాలిపోతాయి, జుట్టంతా పీకేస్తాను, కొళ్ళలో పొడిచేస్తాను, ఇవన్నీ వస్తాయి మనకి. దేవుని పిల్లల్ని దేవుణ్ణి ఎవడన్నంటే ఏమైనా వచ్చిందా? నేను సాధారణంగా కోపం రాదు నాకు. అంటే ఈ గొడవల్లో నన్ను ఎవడన్నా ఏమన్నా ఈ పెద్ద కోపడను. ఎక్కువ నాకు కోపం ఎప్పుడు వస్తాను అనుకుంటున్నారు? దేవుడి విషయంలో ఏదన్నా తేడా జరిగితే మాత్రం ఫోన్లో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. భయంకరంగా అరుస్తుంటే ఒకసారి. ఎందుకు? దేవుడి కోసం తప్పుగా మాట్లాడి చేస్తుంటారు, యూట్యూబ్లో పడుతుంటారు కదా. సరస్వతిని అలాగెందుకన్నావు మొన్న పెట్టని చూసారా? సరస్వతిని చదువుల తల్లి అది పూర్తిగా వినరు, ఆడరు. నేను చెప్పింది సరస్వతి కోతం కాదురా అని ఇంట్రడక్షనే చెప్పాను నేను. ఆడేం అర్థం చేసుకున్నాడు? అదిగో సరస్వతి తండ్రిని చేసుకుందంటున్నావు. నేనన్నానా వాళ్ళ దాంట్లో ఉన్నాయా? ఇంకొకడు గొర్రె పెట్టాలంటాడు. మనల్ని క్రైస్తవులు ఏమంటాడు? గొర్రె. రాధా మనోహర్ దాస్ అని ఆడే కొండముచ్చిలా ఉంటాడు, ఆడి ముఖం. మనల్ని ఏమంటున్నాడు? గొర్రె బిడ్డ. నా వీడియో తీసి ఆడు యూట్యూబ్లో అప్లోడ్ చేసి మరో గొర్రె బిడ్డని పెట్టే టైటిల్. ఎవరిని? నన్ను. ఆ కాల్ చేస్తే ఆ కాల్లో కూడా రకరకాల మండింది నాకు. ఇంకా ఒరే, మేము గొర్రె బిడ్డలు అయితే మరి నువ్వెవరి బిడ్డలు? కోతి బిడ్డవా, ఏనుగు బిడ్డవా అని అడిగాను. కరెక్టా కదా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు గొర్రె పిల్లని ఎత్తుకున్నాడని గొర్రె బిడ్డలు అంటే మనం అంతా. అందులోకి అన్నాడు కదా, మీరు నా గొర్రెలు, నేను మీ కాపరిని. సరే, గొర్రెలు కాపరి అన్నాడు కాబట్టి గొర్రె బిడ్డలు అంటున్నాడు. మరి నువ్వెవరు అంటే అందరు ఆ హిందువుల జోలికి వెళ్ళం మనం. చాలామంది మంచి వాళ్ళు ఉంటారు పాపం, ఇలాంటి దుర్మార్గులు. సరే, మరి నువ్వు నమ్ముతున్నావు కదా, ఒక దేవుడిని నమ్ముతున్నావు కదా, సగం మనిషి సగం కోతి.
ఇప్పుడు నువ్వు ఎవరు పెట్టావు చెప్పు, అప్పుడు ఏమంటాడు? అలాగే ఎందుకు అనిపించుకున్నాడో కోపం వచ్చింది. లేదంటే దాన్ని కామెంట్ చేసే మనసు కాదు మనది, దాన్ని అసలు పట్టించుకోం. అనిపించుకున్నాడు కోపం వచ్చి. ఇప్పుడు నేను నమ్ముతున్నది మనిషిని, దేవుడు అంటున్నావు ఆయన్ని, యేసుక్రీస్తు వారు. నువ్వెవరు నమ్ముతున్నావు? నువ్వు నమ్ముతున్నావు దేవుడు అంటున్నావు. ఆది సగం మనిషి, సగం ఏమో కోతి. మరి దేవుడు అలాగే ఇంతకీ మనిషా కోత చెప్పు నాకు, మనిషా ఏనుగా చెప్పు నాకు. ఈ వాదనలు ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నారు? ఆడికి నాకేం పగలుండవు, ఆడి నన్ను ఏమనలేదు వ్యక్తిగతంగా, నేనే. ఇవన్నీ దేవుణ్ణి కామెంట్ చేసినప్పుడు వచ్చే కోపం. అలా కోప్పడిపోతుంటే నాకు పళ్ళు పట్టపట్టలాడించి నేను ఇలా బిగించేసుకుని మాట్లాడుతుంటున్నప్పుడు దీన్ని దేవుడు చూసి ఏమనుకుంటాడు? నా కోసం మండుతున్నాడు, నా కోసం వేడెక్కిపోతున్నాడు. సరే, ఇది దేవుని స్తుతించే కోపం. అలా కాకుండా నన్ను ఎవడు ఏమన్నాడని నేను ఆడి మీద కర్రేసుకుపోయాను అనుకో, ఇది దేవుని స్తుతించే కోపమా? పనికిరాని కోపం ఇది. ఇలాంటి దేవుణ్ణి స్తుతించే కోపం మీకు ఎప్పుడన్నా వచ్చిందా? ఇప్పుడు దావీదు గారి కోపం చూసాం. దేవుణ్ణి ఎవడన్నా ఏమనంటే భరించలేకపోయాడు. అలాగ మనకి ఎప్పుడైనా కోపం వచ్చిందా? అప్పుడప్పుడు ఈ సువార్త చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఆ వీడియోలు పెడుతుంటారు, నీకు పర్మిషన్ ఉందా? మొన్న బీచ్లో పాపం ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని ఫ్లెక్సీలు పెట్టి అలా లైన్లో నిలబెట్టాడు ఒక పాస్టర్ గారు, ఒక కుర్రోడు. అంతే అక్కడికి వచ్చేసాడు ఒకడు, మీకు పర్మిషన్ ఉందా అని సోదంతా మాట్లాడేసి వాళ్ళ దగ్గర ఫ్లెక్సీలు లాగేసుకుని తగలబెట్టేసాడు. అట్లా అవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? మండిపోదా? అసలు ఎవడు నీకు పర్మిషన్ ఏంటి? అసలు నువ్వెవడో అడగటానికి నువ్వేమన్నా పోలీసువా? లేదంటే నువ్వేమన్నా ఆ పరిసరాలకు సంబంధించిన నిన్ను ఎవడన్నా నియమించాడు? అక్కడ ప్రతి చోటకి వెళ్ళిపోయి ఏమడుగుతున్నారు ఈ మధ్య? పర్మిషన్ ఉందా, పర్మిషన్ ఉందా? అసలు నువ్వు అడగటాక నీకేం పర్మిషన్ ఉందా అని అడగాలి, అంతేనా? ఇలాంటి వేస్ట్ ఫెలోస్ అంటారు. ఒకసారి ఒక చోటకి వెళ్తే అక్కడ చిన్నపిల్లలు పెట్టారు పాపం సెమినార్ 5 రోజులు. నన్ను పిలిచారు స్పీకర్ కింద, నేను వెళ్ళాను. నైట్ ఏమో పబ్లిక్ మీటింగ్. అక్కడికి వచ్చారు కొంతమంది RSS సంబంధించిన వాళ్ళు. పిల్లల్ని చూడకుండా ఇదే సోది, పర్మిషన్ ఉందా, మీకు ఎవడిచ్చాడు పర్మిషను? ఏమండి, సువార్త చెప్పడానికి వెళ్ళడానికి పర్మిషన్ అవసరమా? రికార్డింగ్ డ్యాన్స్లు పెడుతుంటారు, పర్మిషన్లు ఉంటాయి. డీజే సౌండ్లు వేసుకుని పనికిరాని చెత్తపాటలన్నీ వేసుకుంటూ తిరుగుతుంటారు, పర్మిషన్లు ఉంటాయి. మోసకరమైన యాడ్లన్నీ వస్తుంటాయి టీవీలో, అవునా? అన్ని అబద్ధాలే. అది ఎవరికన్నా ఉపయోగం? ఇలాంటివన్నీ చేస్తుంటే దీనికి ఏం పర్మిషన్ అవసరం లేదు. మనం చేసేది రికార్డింగ్ డ్యాన్సా, లేదంటే బూతు పాటలా, పబ్బు పెడుతున్నావా, లేదంటే మందు అమ్ముతున్నావా? దీనికి పర్మిషన్ ఏంటి? అసలు మంచి మాటలు, మంచి పనులు చేయండి, మంచిగా బ్రతకండి అన్న దానికి ఏం అడుగుతున్నారు? ఇప్పుడు పర్మిషన్ అడుగుతున్నాడు. మన క్రిస్మస్ పెట్టినా, దేవుని కార్యక్రమం ఏం పెట్టినా దేవుని పాటలే వేస్తాం. వాళ్ళు ఏదన్నా దేవునికి సంబంధించిన పండుగ చేసిన ఏం పాటలు వేస్తారు? శుభప్రదంగా ఒకటే ఉంటుంది, ఒకటి పాట, 1, 2 పాటలు, 3 పాటలు. అక్కడి నుంచి జీడి గింజలు, నాది నక్లేస్ గొలుసు, రా 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 ఈశ్వరా. దేవుడికి ఈ జీడి గింజలకి ఏం సంబంధం ఉందా? నువ్వు పెట్టిందేమో దేవుడా, నా నక్లేస్ గొలుసు పడిపోయిందని అక్కడ అర్థం. దేవుడిది నీకు ఈ నక్లేస్ గొలుసుకి సంబంధం ఉంది? అసలు అర్థం ఉందా? అంటే దానికి పర్మిషన్ అవసరం లేదు. మంచి మాటలు చెప్పి మంచి పాటలు పాడితే దీనికి పర్మిషన్ కావాలా? ఈ వచ్చినప్పుడు మండిపోదా? ఎప్పుడైనా మండుతుందా మీకు అలాగా? ఆ మంట ఎవరైనా చూసేస్తుంది? ఇంట్లో మీ అమ్మో, మీ నాన్నో, లేదంటే మీ భర్త ఎవరు మాట్లాడలేదు అనుకోండి, 10 రోజులు అన్నం మానేస్తారు, అవునా? 10 రోజులు మానరులే, 1 రోజు 2 రోజు, లేదా మాట్లాడడం మానేస్తారు, అవునా? మా చెల్లితోటి నాకు కోపం వచ్చిందండి, మాట్లాడడం మానేశాను. మా అన్నయ్యతో కోపం వచ్చింది, మాట్లాడడం మానేశాను. పలానా నీకు కోపం వచ్చింది పాపం, నీకు నచ్చని ఏదో చేశారు, నీకు ఇష్టం ఏదో చేశారు, మాట్లాడడం మానేసావు. కోపం ఇది. దేవుడికి నచ్చని చేసిన వాళ్ళతో మాట్లాడడం మానేసావా దేవుడి కోసం? అలాగ నువ్వు మాట్లాడకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నారు ఇప్పుడు? మనకి ఈ కోపాలు ఎక్కడ వస్తాయి? దేవుడి కోసం కేవలం మాట్లాడడం మానేసిన వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నా ఫోన్లో బ్లాక్ చేసిన వాళ్ళు ఉన్నారు.
ఇంతకుముందు చాలామందితో నేను కలిసి చేసేవాడిని. బోధ విషయంలో తేడా వచ్చింది. రోజు ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకుని రోజు టచ్లో ఉంటూ చేస్తే దేవుడి విషయంలో తేడా చేశారని కొన్ని సంవత్సరాలు అయింది, ఇప్పటికే కూడా మాట్లాడలేదు. ఈ కోపం, ఈ మాట్లాడక ఎలక దేనికోసం? ఇది దేవుడిని ఏం చేస్తుంది? స్తుతిస్తుంది. నేను వ్యక్తిగతంగా మాట్లాడడం మానేలేదు, దేవుడి కోసం తేడా చేశారంతే. ఇక్కడ ఉన్న పాస్టర్స్ గారి చాలామంది బోధకు వ్యతిరేకం, దేవునికి అనుకూలంగా మాట్లాడలేదు, అలా వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారు, అంతే. కట్ చేసాం. ఇంకా వాళ్ళు ఫంక్షన్ చెప్పినా, ప్రోగ్రాలు చెప్పినా, మా ఇంట్లో దినం ఉంది, మా ఇంట్లో పెళ్ళి ఉంది, ఇంకేం ఉండవు. అలాగ మీరు ఎప్పుడన్నా మానేశారా? దేవుడే సరే, అన్నయ్య అన్నయ్యే, తమ్ముడే అన్నట్టు వాక్యం విషయంలో తేడా చేస్తే మీరు కట్ చేయరు. ఎందుకు కట్ చేయరు? మీకు దేవుడి విషయంలో పెద్ద కోపం ఏమి రాదు, అంత దేవుణ్ణి అంత క్లోజ్గా తీసుకోరు మీరు. ఆడు దేవుని విషయంలో తప్పు చేశాడంటే ఇంకా ఆడితో మాట్లాడను, ఇంకా ఆడి జోలికి వెళ్ళను నేను. మళ్ళీ మారితే మాట్లాడతాను. ఈ కోపాలు ఎప్పుడన్నా ఉన్నాయి మీకు? మీ అన్నీ పనికిరాని కోపాలు. మా చెల్లి ఆ చీర కోసం గొడవెట్టింది, అంతే. మా చెల్లితో 2 సంవత్సరాల నుంచి మాట్లాడలేదు. ఇదేం పని? ఇది ఎవరిని సూచిస్తుంది? ఇది ఎవరినైనా సూచిస్తుందా? దేవుడు కోసం గొడవ పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళటం మానేసానండి. ఎందుకంటే మరి దేవుడి విషయంలో తేడా చేశారల్లా, అందుకే నేను కట్ చేసాను వాళ్ళని. నాకు దేవుడండి ఎక్కువ. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇది దేవుని స్తుతించే కోపం. ఇది మొత్తం సైలెంట్ అయిపోయారు పాపం. ఇప్పుడు చదవండి కీర్తన గ్రంథం 76:10. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, మనిషికి వచ్చే కోపం నిన్ను. అలాంటి కోపం మీకు ఎప్పుడన్నా వచ్చిందా? ఇది అంటే దేవుడిని మీరు ఎప్పుడైనా ఇలాగ స్తుతించారా? ఎమోషనల్ ఫీలింగ్ అంటారు. దేవుడు అంటే ఎమోషనల్. ఆ ఫీలింగ్ మీకు రావాలి. నా తండ్రి నన్ను పోషించి, నన్ను పుట్టించి, నేను పాపాలు చేసిన క్షమించి ఎలా బ్రతికిస్తున్నాడంటే, నా దేవుణ్ణి ఎవడన్నంటే నేను ఊరుకోను. నీ చెల్లినంటే నువ్వు ఊరుకో, నీ భర్తనంటే ఊరుకో, నీ ఇంట్లో వాళ్ళంటే ఊరుకో. మరి దేవుణ్ణి అంటే ఎందుకు ఊరుకుంటున్నావు? నీకంత ప్రేమ ఇంకా రాలేదన్నమాట. కనీసం నీ ఇంట్లో వాళ్ళ మీద ఉన్న ప్రేమ కూడా నీకు దేవుడి మీద రాలేదు. కాబట్టే నీ దేవుడిని ఏమన్నా, ఎవరు ఏమన్నా, దేవుడిని పట్టించుకోకపోయినా తప్పుడు బోధలు చేస్తాను. అందుకే చూడండి, నాకు ఎక్కువ శత్రువులు ఎవరు? ఇరుగు పొరుగు వాళ్ళ కాదు, పాస్టర్లు ఎక్కువ శత్రువులు. ఎందుకు? ఆడి దొంగ బోధలు చేసి బైబిల్ పట్టుకొని దీన్ని అడ్డెట్టుకొని స్వచ్ఛతలు ఉన్నాయి, నేను చేయితే రోగాలు పోతాయి, నేను అపోస్తుల్ని, ఈ నూనె రాసుకుంటే మీకు జబ్బులన్నీ పోతాయి, ఈ సోది చెప్తున్నాను అనుకోండి, ఏమవుతుంది? ఒళ్ళు మండుతుంది. నాకేం అన్యాయం చేయలేదాడు, కానీ దేవుడు వాక్యాన్ని అడ్డుపడుతున్నాడు. అందుకే యేసుకు కూడా కోపం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? దేవుణ్ణి ఆలయంలో వ్యాపారం పెట్టేశారు వాళ్ళు. కొరడాలు తీశాడు. నా తండ్రి ఇంటిని వ్యాపారపటిగా మార్చేస్తారా? కోపం వచ్చిందా రాలేదా యేసుకి? ఆ కోపం ఎవరిని స్తుతిస్తుంది? దేవుని స్తుతిస్తుంది. వ్యభిచారులారా, దుష్టులారా ఎవరిని తిట్టాడు? అబద్ధ బోధకులను తిట్టాడు. అందుకే మీటింగ్లు పెట్టినప్పుడు అట్లా అప్పుడప్పుడు కొంచెం కోపంలో మాట్లాడేస్తుంటాం. మన వాళ్ళు చెప్పేవారు, అలా మాట్లాడకండి అందరినీ, ఏ పాపం తెలీదు. ఆ కోపం ఎందుకు వచ్చింది? ఆడి మీద కోపం కాదు, నాకు పర్సనల్ వ్యక్తిగత కోపం కాదు, అది దేవుని మాటలనే మార్చేసి చెప్తున్నాడు. అందుకే ఒళ్ళు మండుతుంది. అప్పుడప్పుడు పీడి సుందరరావు గారు చూడండి, ఒళ్ళు వెగబెట్టి తొడలో కొట్టేసి రకరకాల మాటలు కూడా వేస్తుంటాడు. అవన్నీ ఎందుకంత ముసలితనంలో కూడా అంత ఎందుకు బీపి వచ్చింది? దానికి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ఎమోషనల్ ఫీలింగ్ అది, అంతేనా? అది ఎప్పుడు వస్తుందంటే అంత ప్రేమ ఆయన మీద ఉన్నప్పుడు వస్తుంది. మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని ఎవరన్నా అంటే మనం ఊరుకోం. ఆ ఫీలింగ్ ఎప్పుడు వచ్చిందంటే నీకు ప్రేమ ఉంది కాబట్టి. అదే ఫీలింగ్ దేవుడి మీద వస్తుందంటే దేవుడు చాలా సంతోషిస్తుంటాడు. అందుకే కోపపడాలా వద్దు? ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత ఏమైందాలి? కోపపడవచ్చు. దేనికి పడాలి? మంచి విషయాలకి పడాలి. ఎపిసోడ్కి రాసిన పత్రిక ముగించేసుకుందాం. 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడి గాని పాపము చేయకుడి. అది కోపడమన్నాడు, వద్దన్నాడా? కోపపడండి. కోపం మంచి చేసేలాగా పడండి.
పాపం చేయకండి. ఈ కోపంతో ఏమవుతుంటుంది? ఇందాక చెప్పాను కదా, ఆరోగ్యం పోతుంది, వస్తువులు పోతాయి, అన్నీ పోతాయి కదా. ఇది పాపం అంటే. ఒకవేళ ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి, ఆ కింద ఏం చెప్పాడు చూడండి, కోపపడుడి కానీ పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు, ఒకవేళ మీరు కోపపడితే సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. మీ కోపము నిలిచి, సూర్యుడు అస్తమించాడంటే ఏముండకూడదంట? నీ భార్య మీద ఎవరి మీద కోపం వచ్చింది నీకు, లేదా పక్కింటి మీద కోపం వచ్చింది, సరే ఆ కోపం లేదన్నావు, ఇంకా సాయంత్రం అయినప్పటికీ సూర్యుడు అస్తమిస్తాడు కదా, అక్కడతో దాన్ని కంట్రోల్ చేశాను. అలా కోపడితే తప్పలేదు. అలా కాకుండా సూర్యుడు అస్తమించినా కూడా ఉందనుకో, సూర్యుడు అస్తమించిన తర్వాత మనం ఏం చేస్తాం? శుభ్రంగా పడుకుంటాం. పడుకుని ఇప్పుడు ఎవరి కోసం ఆలోచిస్తాం అనుకుంటున్నారు? అంత మాట ఉందా, ఎంత మాట అనేసింది, ఇన్ని రోజుల నుంచి ఇలాగా ఉందా, ఇదా, ఆ ఆలోచన దీన్ని ఏదో చెయ్యాలి, ఇప్పుడు ఏదో నష్టం కలిగించాలి. ఇది కోపం పగలాగా మారిపోద్ది. అప్పుడు ఆ పగగా మారిందంటే ఏం చేస్తుంటావు? ఏదో యాక్షన్ చేస్తుంటావు, దానివల్ల నష్టం జరిగిపోద్ది. అందుకే కోప్పడండి కానీ పాపం చేయకండి. పిల్లల మీద కోప్పడండి, కోపం ఆయన సెట్ చేసేలా ఉండాలి. అలా కాకుండా కోపంలో దడేయమని ఏ కోపం మీద కొట్టామనుకో చెవి మీద, అది పాపం అయిపోయింది, ఆడిపోతాడు పాపం. అవునా? అలా పిల్లల్ని చంపేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఈ ఆవేశంలో గోడ కొట్టేసి గట్టిగా కొడితే వెళ్ళి గోడ మీద ఆడిపోయి, అది తప్పు. కోపం మంచి చేసేలా ఉండాలి. ఇప్పుడు దేవుని విషయంలో కోపం కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుడి విషయంలో కోపం పడమన్నాను కదండి, ప్రతిదానికి కోపడిపోతున్నాం అనుకోండి, దుష్టులారా, దెయ్యాలారా, వ్యభిచారులు అన్నానుకో, మళ్ళీ వాడు ఎవడరాడిక. ఇప్పుడు మంచి జరిగిందా చెడ్డ జరిగిందా? అది ఎంతవరకు? అందులోకి అందరూ తిట్టకూడదు. ఇప్పుడు నేను ఎన్నో సంవత్సరాలు చెప్తున్నాను, ఒకవేళ నేను ఎవరన్నా ఏమన్నా అనుకోండి పడతారు. మొదటి ప్రసంగం చెప్తున్నాను, మీరు కూడా వచ్చేసి కోపడమన్నాడు కదని, దెయ్యమా, దుష్ట సంతానమా, పడుకుంటున్నావా, నిద్రపోతున్నావా, ఈ సంవత్సరం నుంచి వచ్చి నిద్రపోవటమేనా అని అలా లేపేశారనుకో మీరు, తర్వాత ఎలా ఉంటుంది? దానికి ఒక లిమిట్, ఒక పరిస్థితి. అప్పుడప్పుడు అంటారు, అన్న మీరు సవాల్ చేయండి, అప్పుడప్పుడు మధ్యలో వీడియో సుందరాలు సవాల్ చేస్తుంటారు కదా, మీరు సాఫ్ట్గా చెప్తున్నారు, మధ్యలో సవాల్ చేయండి. ఇప్పుడు ఆయన సవాల్ చేయబట్టే నేను సవాల్ చేయటం ఏంటి అంటే, ఇది యాక్ట్ చేయమని. దేవుడిని ఎవడైనా కాదన్నా, బైబిల్ తప్పన్నా రండిరా అని ఎలాగంటే, ఆ ఫీలింగ్ నాకు ఇండివిజువల్గా కలగాలి, ఆ కోపం నాలో రావాలి తప్ప, రవి సవాల్ చేయమంటున్నాడు, స్వామి గారు మీరు గట్టిగా పొలిపకి పెట్టి చెప్పండి అంటున్నాడు అని కావాలని ఎలా చెప్తే అదేం బాగుంటుంది? నాకు మనస్ఫూర్తిగా కలగల ఫీలింగ్, అది దేవునికి సంతోషం తప్ప ఊరికినే డైలాగులు చెప్పామనుకో ఇది సంతోషం కాదు. అందుకే క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలనుకుంటున్నారు? పాస్టర్ గారు ఏంటండి కోపాడిపోతున్నాడు, పాస్టర్ గారికి కోపాడొచ్చా? క్రైస్తవులు మీరేంటండి అందరినీ తప్పంటున్నారు, కోపాడిపోతున్నారు. క్రైస్తవుడు కోపం రాదా? దేవుడే మండిపోతున్నాడు. అందుకే మనం ఎలా ఉండాలో చివరిగా మాట చూసి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి. పౌరుషం గలవారే ఉండండి. క్రైస్తవులకు ఏం చెప్తున్నాడు? పౌరుషం. ఎవడన్నా దేవుని కోసం తప్పుగా మాట్లాడినా, బైబిల్ తప్పన్నా, దేవుడు లేడన్నా, బోధలు మార్చేసినా ఏ విషయంలో మీరు రాజీ పడనవసరం లేదు. పౌరుషం గలవారు ఉండాలి. ఎందుకంటే మీరు ఎవరికి పుట్టారు? పౌరుషం గల నేను రోషం గలవాడిని అన్నాడు దేవుడు. అలాంటి రోషం గలవాడికి పుట్టిన మీరు రాజీ పడనవసరం లేదు, బ్రతిమలాడనవసరం లేదు. అందులో ఒక వాక్యం చెప్పినప్పుడు ర్యాష్గానే చెప్పాలి. ఎందుకంటే వాక్యాన్ని ఎలా రాశాడంట? దైవావేశం వలన, అంటే దేవుడు ఆవేశంతో రాయించాడు ఈ మాటలు. మనం దేవుని విషయంలో కోప్పడాలి, దేవుని విషయంలో వాదన చేయాలి, దేవుని విషయంలో కోపగించుకోవాలి. ఇలాంటి కోపం ఏం చేస్తుంది? దేవుణ్ణి స్తుతిస్తుంది. పాఠం అర్థమైంది? అర్థమలేదు? దేవుణ్ణి స్తుతించే కోపం. పనికిరాని కోపాలతో మాట్లాడడం మానేసి, తిండి తినటం మానేసి, వస్తువులు పగలగొట్టేసుకుని, ఆరోగ్యం పాడు చేసుకుని ఈ కాకుండా దేవుడి కోసం కోపాన్ని చూపించండి. అప్పుడు అది దేవుని స్తుతిస్తుంది, అది మంచిది. అర్థమైందా?
కాబట్టి ఆ ఫీలింగ్ మీకు ఉందో లేదో, మీరు దేవుడిని ప్రేమించినప్పుడే అది వస్తుంది.